రిజెక్ట్ చేశాను నేను. ఇప్పుడు ఈయనకి అట్లాంటి ప్రాబ్లం లేదు కదా, ఆర్థిక పరంగా సమస్య లేదు. అదేమంటే వీళ్ళతో పోటీ పడ అక్కర్లేదు. ఏం భారతీయ జనతా పార్టీ ఎంత ఖర్చు పెట్టింది తెలంగాణలో? 8 పార్లమెంట్ స్థానాలు ఎట్టగొట్టగలిగింది. ఒరిస్సాలో ఎంత ఖర్చు పెట్టింది అది? నీ దగ్గర దమ్ము సబ్జెక్ట్ ఉంది, నువ్వు దాన్ని పాజిటివ్ వేవ్ లో మలుచుకోవట్లేదు. నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకుంటున్నావు. అది సమస్య. అక్కడ అంతకు మించి ఏం లేదు. ఆయన ఇంకా ఫిక్స్ అయిపోయింది ఏంటంటే, నేను తెలుగుదేశంతో కలిసి లేకపోతే కష్టం, జగన్ తట్టుకోవడం కష్టం అని ఫిక్స్ అయిపోతున్నాడు. నేనే సర్దుకున్నాను, సర్దుకోండి అయ్యా అని చెప్తున్నాడు ఆయన. జగన్ కోసం, చంద్రబాబు గారి కోసం, ఎవరి కోసం తగ్గుతున్నారు? ఈయన నెగ్గకూడదని తగ్గుతున్నారా, బాబు గారు నెగ్గాలని తగ్గుతున్నారా, మొత్తం మీద ఆయన తగ్గుతున్నారు? దీన్ని ఎంతవరకు నాకు అనిపించే కాన్సెప్ట్ ఏంటంటే, ఈయన మరి ఎవరు చెప్పాడో గానీ, తెలుగుదేశానికి ఓట్లేసి ఇదే జనసేనకు ఓట్లేసే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వేస్తారేమో కానీ వైసీపీ వాళ్ళు సచ్చినాయుడు. వైసీపీ ఓట్ బ్యాంక్ అనేటటువంటిది అది ఒక కట్టర్ ఓట్ బ్యాంక్. అది వాళ్ళు ఎవరు ఇతనికి వేయరు. జనసేన వాళ్ళు మళ్ళీ వైసీపీకి వేస్తారు, ఎందుకంటే కాపులు వేసారు కదా, తెలుగుదేశానికి వేసారు, వాళ్ళకైనా వేసారు. వీళ్ళ బ్యాచ్ ఇటు వేయరు ఓట్లు మాక్సిమం. అలాంటప్పుడు నువ్వు ఆ పార్టీ పతనం అయిపోతే ఆ ప్లేస్ కి నేను వస్తానని కూడా అమాయకత్వం. 15 ఏళ్ల పాటు జగన్ ని దెబ్బకొట్టేస్తే జగన్ ఇంటికి వెళ్ళి పడుకుంటాడంటే అతను వయసు ఏమన్నా 100 ఏళ్ళు ఉన్నాయా? 70 ఏళ్ళు ఉంది, 60 ఏళ్ళు ఉందా? ఇప్పుడు 50 ఉంది, ఇంకో 25